నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తల్లోకి వెళ్లే ముందు ముఖ్యాంశాలు ఉండవల్లి చంద్రబాబు నివాసంలో బీజేపీ కూటమి నాయకుల సమావేశం రాజకీయ అంశాలు ప్రచారంపై చర్చ జరిపిన పవన్ పురంధేశ్వరి చంద్రబాబు హైదరాబాద్ లో ఏప్రిల్ 17న శ్రీరాముని శోభయాత్ర ఏర్పాటుకు సిపి ఆదేశాలు శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచన చేవెళ్ల ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం సభ ప్రాంగణ ఏర్పాట్లు పూర్తి చేసిన మాజీ మంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో జనసేన బీజేపీ ముఖ్య నేతలు భేటీ అయ్యారు ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసంలో జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ మాజీ మంత్రి సిద్ధార్థనాథ్ సింగ్తో చంద్రబాబు నాయుడు సమావేశమయ్యారు కూటమి నేతల ప్రచారము ఇతర రాజకీయ అంశాలపై నేతలు చర్చించారు హైదరాబాద్ లో ఈ నెల 17న జరగబోయే శ్రీరామ శోభాయాత్ర మార్గాన్ని నగర సిపి శ్రీనివాస్ రెడ్డి పోలీస్ ఉన్నతాధికారులు జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు శోభాయాత్ర నిర్వాహకులు సందర్శించారు శోభాయాత్రలో తీసుకోవాల్సిన పలు జాగ్రత్తలను నిర్వాహకులకు సిపి సూచించారు ఈ సందర్భంగా సిపి కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ శోభాయాత్రను కులమతాలకు అతీతంగా జరుపుకోవాలని ఇతర మతస్థులను కించపరిచే పాటలు ప్రసంగాలు చేయకూడదని అన్నారు శోభాయాత్రలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అన్ని డిపార్ట్మెంట్ అధికారులకు సూచించారు శోభాయాత్ర సీతారాంబాగ్ ద్రౌపది గార్డెన్ నుండి ప్రారంభమై మంగల్హట్ దబిల్పురా పురానాపూల్ జుమారత్ బజార్ బేగం బజార్ ఛత్రి గోల్మాజిద్ గౌలిగూడ కుత్లిబౌలి కోటి ఆంధ్ర బ్యాంక్ సుల్తాన్ బజార్ మీదుగా హనుమాన్ వ్యాయామశాల వరకు కొనసాగుతుంది వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత మీదకి రావాల్సిందిగా కోరుచున్నాము. ఎవరెవరు? రత్నమయ్య ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ వారు కూడా వేదికలు అలంకరించవలసిందిగా కోరుచున్నాము. తర్వాత వెంకటేశ్వర్లు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ని టిఎస్ ఆర్టీసీ గారిని కూడా వేదిక నుంచి రావాల్సిందిగా కోరుచున్నాము. సందీప్ రావు గారికి ఏసీ డిఐ మంగళాట్ గారిని కూర్చున్నాం. నెక్స్ట్ తిరువల్కు ఓకే ఇవ్వాల్సిందిగా మా డిసిపి సౌత్ వెస్ట్ జోన్ ఉదయ్ కుమార్ రెడ్డి గారికి కోరనైనది. సౌత్ వెస్ట్ జోన్ కి 17వ తారీఖు జరిగే శ్రీరామ నవమి మన హైదరాబాద్ సిపి గారు శ్రీ శ్రీనివాస్ రెడ్డి సార్ ఐపీఎస్ గారికి, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ మాన్ ఐపీఎస్ కి, తర్వాత మన జోనల్ కమిషనర్ గారు శ్రీ ఒక్కడే హేమంత్ సాదేవ్ సార్, జాయింట్ అడిషనల్ సిపి గారు శ్రీ సత్యనారాయణ సార్ గారికి, తర్వాత ఇక్కడికి వేదికపై ఉన్న మా తోటి డీసీపీస్, ఇక్కడికి వచ్చిన ప్రెస్ మిత్రులు, ఆర్గనైజర్స్ అందరూ కూడా నమస్కారాలు. సార్, ఇది మన 17th రోజు ఫస్ట్ ఇది ఇక్కడ మంతిబాయ్ లోదా భవన్ నుంచి ఫస్ట్ స్టార్ట్ చేసినారు సార్. అదే టైంలో ఆనంద్ సింగ్ గారు కూడా 2010లోనే ఈ ప్రొసెషన్ స్టార్ట్ అయింది సార్. ఒకటి సపరేట్ గా ఇంకొకటి చేసి టోటల్ గా ఈ 3 ప్రొసెషన్స్ కూడా ఆ రోజు ఆఫ్టర్ కళ్యాణం తర్వాత మధ్యగలాడ్ పోలీస్ స్టేషన్, తర్వాత షాంగాజ్గంజ్ పోలీస్ స్టేషన్ సార్, తర్వాత బేగం బజార్ పోలీస్ జరుపుకోవడానికి ఈ రోజు ఇక్కడ ఈ మీటింగ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దీంట్లో మెయిన్ జిహెచ్ఎంసీ డిపార్ట్మెంట్ అది సార్ మెయిన్ ముఖ్య భూమిక ఉంటుంది. దీంట్లో మెయిన్ ఏంటంటే సార్ ఈ ప్రతి 3 రోడ్డు మీద ఉన్న
చెట్లు కూడా ఈ ట్రీ కటింగ్స్ కూడా చేసి రోడ్ సైడ్ తర్వాత ఇటుకలు రాళ్ళు ఇవన్నీ ఏమి లేకుండా టోటల్గా శానిటైజ్ చేసి మంచిగా రోడ్ అంతా కూడా మంచిగా ఉంచే విధంగా జిహెచ్ఎంసీ వారిని ఉండాలని నేను సార్ని కోరుతున్నాను సార్. తర్వాత ఆర్గనైజర్స్ కూడా వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా చెప్పారు సార్, అవి కూడా అటెండ్ అయితే ఆ రోజు పీస్ఫుల్గా అయింది సార్. తర్వాత ఎలక్ట్రిసిటీ చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ కు మద్దతుగా శనివారం సాయంత్రం 4 గంటలకు చేవెళ్ల ఫరా ఇంజనీరింగ్ కళాశాల మైదానంలో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో సభా ప్రాంగణంలో ఏర్పాట్లు వేగంగా జరుగుతున్నాయి. మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాళే యాదయ్య, శాసన మండలి మాజీ చైర్మన్ స్వామిగౌడ్ తదితర నాయకులు సభా ప్రాంగణం తిరుగుతూ ఏర్పాట్లను పర్యవేక్షించారు. గౌరవ శాసనసభ్యులు చేవెళ్ల యాదయ్య గారు, గౌరవనీయులు పెద్దలు మన కౌన్సిల్ చైర్మన్ ఎక్స్ చైర్మన్ గారు స్వామిగౌడ్ గారు, అదేవిధంగా వేదికలున్న సోదరులందరికీ కూడా పేరు రేపు గౌరవ కేసీఆర్ గారి సభ చేవెళ్లలో జరుగుతున్న సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈరోజు జరుగుతున్న సభలు కావచ్చు, క్యాండిడేట్స్ డిసైడ్ చేయడంలో కావచ్చు, కేసీఆర్ గారు సామాజిక కోణంలో అన్ని ఆలోచించి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అందరికీ కూడా ఈరోజు ఎంపీ సీట్లు కేటాయించడం అనేది చాలా సంతోషం. దాదాపుగా 17 సీట్లు ఉంటే 17లో ఒక 5 రిజర్వేషన్ ఉన్నా 12లో 50% 6 సీట్లను బీసీలకు ఇవ్వడం అనేది చాలా గొప్ప. గౌరవ ముఖ్యమంత్రి గారికి ముందు వారిని డిసైడ్ చేసినందుకు చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థిగా బీఆర్ఎస్ పార్టీ తరఫున వారిని డిసైడ్ చేసినందుకు ముందు కేసీఆర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. గతంలో ఎవరు కూడా స్పందించని టైంలో కాసాని జ్ఞానేశ్వర్ గారు 96 కులాలని, అసలు ఏ కులం ఎక్కడుందో, ఎవరెవరు ఎంతున్నారు, ఎక్కడున్నారనేది కూడా తెలియని సమయంలో 96 కులాలను ఏకం చేసి ఒక ఐక్య వేదిక పెట్టి బడుగు బలహీన వర్గాల గొంతుగా ఆ రోజున ప్రభుత్వానికి బడుగుల గొంతును వినిపించే ప్రయత్నం కాసాని జ్ఞానేశ్వర్ గారు చేశారు. ఈరోజు చేవెళ్ల పార్లమెంట్లో ఉన్న అందరూ రేపు జరుగుతున్న ఎన్నికల్లో కాసాని జ్ఞానేశ్వర్ గారిని కేసీఆర్ గారు నిర్ణయించిన వ్యక్తి తప్పకుండా టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలిపించమని కోరుతా ఉన్నాం. ఒక్కసారి వెనక్కి తిరిగి ఆలోచిస్తే తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ కూడా 10 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన ఈ 90 రోజులు 100 రోజులు ఈ పాలనను వేదిక తీసుకుంటే డెఫినెట్ గా ఒక అనుభవం ఉన్న నాయకుడు పాలన చేస్తే ఎట్లా ఉంటుంది అనేది. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో అశ్రిత ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాల్య వివాహాలు నిషేధం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ నేపథ్యంలో పాత బస్తీలోని పలు ఆలయాల్లో పంతులను కలిసి బాల్య వివాహాల గురించి అవగాహన ఇవ్వడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా దేవి దేవాలయం ప్రధాన అర్చకులు ప్రమోద్ కుమార్ కర్వన్కర్ బాల్య వివాహాల పోస్టర్లను రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ప్రధాన అర్చకులు ప్రమోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ బాల్య వివాహాలు చాలా వరకు తొలగిపోయాయి, కానీ పలు మారుమూల ప్రాంతాల్లో దీనిపై అవగాహన పరచాల్సిన అవసరం ఉందని, బాల్య వివాహాలను ప్రోత్సహిస్తే కఠిన శిక్ష పడుతుందని తెలియచేయాలని అన్నారు. కుమార్ ప్రధాన అర్చక శ్రీ దేవి దేవాలయం చంద్రాన్గుట్ట. గత కొన్ని రోజుల నుండి మా చంద్రాన్గుట్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్జిఓ సంస్థ వాళ్ళు బాల వివాహం విరుద్ధంగా ఇది చాలా మంచి పని. ఇంకోటి చట్టపరంగా కూడా విరుద్ధము. 18 సంవత్సరాలు అయితేనే అమ్మాయికి మెచ్యూరిటీ వస్తుంది. తను జీవిత పార్ట్నర్ని ఎంచుకోవడానికి ఆలోచన చేసి తన బంగారు భవిష్యత్తుకు ఆమె ఆలోచన చేసుకొని ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. 18 సంవత్సరం లోపల మా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు, కానీ మేము దానికి ఎంకరేజ్ చేయము. ఇమీడియట్ ఎన్జిఓ సంస్థ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాన్ని ఆపాము, ఇంకా ఆపే ప్రయత్నం కూడా చేస్తాము. ఇది బాల వివాహము సమాజానికి చాలా కీడుగా మారింది. ఒక క్యాన్సర్ వ్యాధిగా ఉంది. అమ్మాయిలకు అమాయకత్వంతో చాలా చిన్నగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్న పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్లకు కఠిన శిక్షలు విధిస్తాయని కోరుకుంటూ ముగిస్తాం. కుమార్ ప్రధాన అర్చక శ్రీ దేవి దేవాలయం చంద్రాన్గుట్ట.
గత కొన్ని రోజుల నుండి మా చంద్రనాన్గుట్టలో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఎన్జిఓ సంస్థ వాళ్ళు బాల వివాహం విరుద్ధంగా ఇది చాలా మంచి పని. ఇంకోటి చట్టపరంగా కూడా విరుద్ధము. 18 సంవత్సరాలు అయితేనే అమ్మాయికి మెచ్యూరిటీ వస్తుంది. తను జీవిత పార్ట్నర్ని ఎంచుకోవడానికి ఆలోచన చేసి తన బంగారు భవిష్యత్తుకు ఆమె ఆలోచన చేసుకొని ఎన్నిక కావడానికి అవకాశం ఉంటుంది. 18 సంవత్సరం లోపల మా దగ్గర కూడా చాలామంది వస్తుంటారు, కానీ మేము దానికి ఎంకరేజ్ చేయము. ఇమీడియట్ ఎన్జిఓ సంస్థ వాళ్ళకి ఇన్ఫామ్ చేసి దాన్ని ఆపాము, ఇంకా ఆపే ప్రయత్నం కూడా చేస్తాము. ఇది బాల వివాహము సమాజానికి చాలా కీడుగా మారింది, ఒక క్యాన్సర్ వ్యాధిగా ఉంది. అమ్మాయిలకు అమాయకత్వంతో చాలా చిన్నగా ఉంటారు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళ పెళ్లిళ్ళు చేస్తున్న పేరెంట్స్ కానీ ఇంకెవరైనా కానీ వాళ్లకు కఠిన శిక్షలు విధిస్తాయని కోరుకుంటూ ముగిస్తాం. चंद्रानगुट्टा देवी देवालय के प्रधान अर्चका, मैं ये सोसाइटी से और समाज से ये रिक्वेस्ट करता हूँ, ये माइनर जो छोटे बच्चे जो 18 साल के नीचे के जो लड़कियां हैं उनकी शादी करना जुर्म है और धर्म के विरुद्ध भी है। क्यों तो बच्ची 18 साल होने के बाद भी मैच्योरिटी का आती है, उसको समझ आना चाहिए। और ये सब हमारी सोसाइटी के लोगों का और सबका भी। చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి ప్రచారంలో భాగంగా రాజేంద్రనగర్ బీజేపీ ఆశీర్వాద యాత్రలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండా మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ 6 గ్యారెంటీలంటూ ప్రజలను మోసం చేస్తూ ఇప్పటి వరకు ఒక్కటి కూడా నెరవేర్చలేదని, గ్రామాలలో నిత్యం కరెంటు ఉండడం లేదని అన్నారు. ఇప్పటి వరకు పెన్షన్లు ఇవ్వడం లేదంటూ పెన్షనర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. అధికారంలోకి రాగానే ధరని ఎత్తివేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి 3 నెలలైన ధరని ఊసెత్తకపోవడంపై రైతులు ఆగ్రహంగా ఉన్నారని అన్నారు. రాష్ట్రంలో ఈసారి బీజేపీ భారీ మెజారిటీతో 15 సీట్లు గెలుస్తుందని ఆయన అన్నారు. ఇప్పుడు 15,000 చేస్తానన్నాను కదా, ఒక్క రూపాయి లేవు, 2 లక్షల రుణమాఫీ లేదు. మీరు వరి పెట్టినరా? అయితే 500 రూపాయలు బోనస్ ఇస్తా అన్నాడు వరికి. మీరే అనుకురు అప్పుడు అన్ని చెప్పే కదా, అది ఇస్తా ఇది ఇస్తా, ఏది ఇస్తలేడు. వీళ్ళు ఇస్తారని నమ్మకం ఉందా? మరి నాకు నమ్మకం ఉన్నా. భారత్ మాతాకి డిబేట్ రమ్మను, దేని మీద మాట్లాడుతందుకు వాళ్ళ అభ్యర్థులు మాట్లాడేది నిజంగా ఘోరంగా ఉండేది. వాళ్ళు అంటున్నది ఏంటంటే, నాకు 4 లక్షల ముస్లిం ఓట్లు ఉన్నారు, నాకు 2 లక్షల క్రిస్టియన్ ఓట్లు ఉన్నారు, వాళ్ళందరూ నాకు ఇస్తారు. ఇది కమ్యూనల్ పాలిటిక్స్ అంటారు. మేము కమ్యూనల్ పాలిటిక్స్ కాదు, మేము భారతీయులము. భారతీయ జనతా పార్టీ మా వాదం హిందుత్వ వాదం, అంటే భారతీయులందరూ ఒకటే. అందుకే మాకు మైనారిటీస్ కూడా ఇటు ఓటేస్తున్నారు, అండ్ వాళ్ళేమో డివిజన్ పాలిటిక్స్ ఆడుతున్నారు. ఈ నియోజకవర్గంలో స్పందన ఎట్లుందన్న? నేను రాకముందే పోయిన ఎలక్షన్సే అన్నిట్లో బెస్ట్, ఈ మండలం మొత్తానికి లీడ్ వచ్చింది. ఈ గ్రామంలో కూడా లీడ్ వచ్చింది. ఎవరికి? బీజేపీ. ఈ గ్రామంలో ఇక్కడనైతే నియోజకవర్గంలో స్పందన బాగున్నది. ఇప్పుడు ఇక్కడ మిమ్మల్ని ఎట్లా రిసీవ్ చేసుకుంటారు సార్? చాలా మంచి రిసీవ్ చేసుకుంటున్నారు. అదే కాక కొన్ని తాండాలు మాకు స్టాపే లేదు, ఆపి మేము జాయిన్ అవుతామని అంటున్నాం. తాండాలు చాలామంది, యావత్ తెలంగాణ తాండాలు కొంచెం బీజేపీ కాంగ్రెస్కి వేసినట్టుంది. కానీ ఈసారి అయితే వాళ్ళు పొద్దుగా లేచి అనేదే జై శ్రీరామ్ వాళ్ళు పొద్దుగా లేచి అనేదే రామ్ రామ్ భయ్య రామ్ బియ్య అని. వాళ్ళు దినం మొత్తం రామ్ రామ్ భయ్య రూరల్ మండలంలో. ఇక రేపు ముగిస్తుంది, రేపు కందుకూరు ఇంకా మహేశ్వరం కందుకూరులో ముగిస్తుంది. ఈ యాత్రల నిజంగానే ఎన్నో బయటకు వచ్చినాయి, రైతుల సమస్యలు బయటకు వచ్చినాయి. సాగునీరు అయితే ఎట్లా లేదు, కానీ తాగునీరు కూడా పోతున్నది. రైతు బంధువులు చక్కగా వస్తలేవు. ఆయన అన్నాడు 15,000 రూపాయలు ఇస్తా అని, ఉన్న రైతు బంధే చక్కగా వస్తలేవు. సగం మందికి 15,000 ఇస్తారు, నెత్తి కొట్టుకుంటున్నారు. మాకు చెప్పదెబ్బలు వేసిపోయినారు, చేయి గుర్తుకు వేసినట్టు చెప్పదెబ్బలు పడుతున్నాయని అంటున్నారు. కానీ ధరణి వాళ్ళు అన్నారు, ధరణి దరిద్రము, మేము మంచి చేస్తామని. ఆ ధరణి బాధితులు ఎంతోమంది వస్తుండ్రు. మా ధరణి వల్ల రాత్రి మా చేతుల నుంచి మా భూమి పోయింది, వేరే వాళ్ళ పేరు పడ్డది. భూమి పోవుడు కాక మాకు దానివల్ల మాకు సబ్సిడీ వస్తలేదు, రైతు బంధు వస్తలేదు, అన్ని కూడా కట్ ఆఫ్ అయింది. బాధితులు ఏం చేస్తున్నారు? ఏం చేయలేదు. డిసెంబర్ వరకు 2 లక్షలు బ్యాంక్ పోయి 2 లక్షలు తీసుకోమన్నారు రుణమాఫీ. ఎక్కడ వచ్చింది? రాలేదు. కానీ
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. డిప్యూటీ ఈవో గోవిందరాజన్, ఏఈఓ రమేష్, ఆగమ సలహాదారులు శ్రీనివాసాచార్యులు, అర్చకులు వీరికి ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్న ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ కుటుంబానికి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు ఆలయ అధికారులు. సో ఫోటోస్ ఓకే సార్. మచిలీపట్నంలో పాస్టర్లకు వైసీపీ ఎన్నికల తాయిలాలు అందాయి. నగరంలోని ఓ రెవెన్యూ ఉద్యోగికి చెందిన ఫంక్షన్ హాల్లో పాస్టర్లు ఆత్మీయ సమావేశం జరగగా సమావేశానికి వచ్చిన పాస్టర్లకు ఖరీదైన వస్త్రాలతో పాటు కొంత నగదు చేతిలో పెడుతున్నారు వైసీపీ నేతలు. రాబోయే ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి పేర్ని కృష్ణమూర్తికి ఓటు వేయాలని కోరారు వైసీపీ నేతలు. ముందుగానే పాస్టర్లకు కూపన్లు ఇచ్చిన వైసీపీ నేతలు కూపన్లు చూపిన వారికి నూతన వస్త్రాలు, నగదు పంపిణీ చేస్తున్నట్లు సమాచారం. మెదక్ జిల్లా వేల్తుర్తిలో బాలాజీ ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో మాసాయిపేట, వేల్తుర్తి మండలాలకు చెందిన కార్యకర్తలతో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి మాట్లాడుతూ మెదక్ జిల్లా బీఆర్ఎస్ అడ్డా అని, ఇక్కడ గ్రూప్ తగాదాలు వద్దు, కలిసికట్టుగా పనిచేయాల్సిందిగా సూచించారు. బీఆర్ఎస్ ప్రతి కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. మన మెదక్ డిస్టిక్, నర్సాపూర్, సిద్దిపేట ఈ యొక్క కాన్ఫరెన్స్లో మొత్తము ఆయనకు అవగాహన ఉంది కాబట్టి ఆ యొక్క అభ్యర్థిని శ్రీ వెంకటరామరెడ్డి గారిని గెలిపించాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చే పెద్దలందరికీ నాయకత్వం. జై తెలంగాణ. ఏఎంసీ మాజీ చైర్మన్ కోదండ కృష్ణ. జై తెలంగాణ, జై తెలంగాణ. గౌరవనీయులు, ముఖ్యులు, మన ఎమ్మెల్యే సుందరెడ్డి గారికి మరియు అభ్యర్థి వెంకటరామరెడ్డి గారికి మరి సభను అలంకరించిన పెద్దలందరికీ నాయక నమస్కారం. 30 మంది 38 మందిని కూర్చుండబెట్టి నేను ఒకటి అడిగా, నాకు ప్రజాసేవనే ఇలా చేయాలి, అధికారికంగా ప్రతిష్ట వచ్చింది ఈ ఉమ్మడి మెదక్ గడ్డ నుంచి. మరి అధికారిగా దేశంలోనే మంచి ఐఏఎస్ ఆఫీసర్గా ప్రతిష్ట వచ్చినప్పుడు ఎంపీగా కూడా నేను చనిపోయిన తర్వాత, ఈ నేల గడ్డ మీద చనిపోయిన తర్వాత పలానా పార్లమెంట్ సభ్యుడు ఉంటే, పలానా వెంకటరామరెడ్డి ఎంపీగా ఉంటే మరి ఆయన నిజాయితీగా పనిచేసిండు, ప్రజల కొరకు పనిచేసిండు. ఆ ట్రస్ట్ కార్యక్రమాలు 50 సంవత్సరాలు ప్రజల గుండెల్లో ఉండాలనే కోరిక తప్పితే నాకు ఇంకేమి లేకుండా రాజకీయాలకు వస్తున్నానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా. నాకు నేను పోటీ పరీక్షలో రాసి ఇవాళ విద్యావంతులైనా, కలెక్టర్నైనా, మరి గ్రామీణ కుటుంబాలలో, పేద కుటుంబాలలో, మారుమూల పల్లెలలో మనకు ఎంతోమంది ప్రతిభ గల విద్యార్థులు ఉన్నారు. మరి పోటీ పరీక్ష రాయాలంటే తల్లిదండ్రుల దగ్గర 1,40,000 రూపాయలు తీసుకొని హైదరాబాద్కి వెళ్ళి 1,00,000 రూపాయలు కోచింగ్ సెంటర్లో కట్టి 50,000 రూపాయలతోని పుస్తకాలు కొనుక్కొని రూమ్ కిరాయి తీసుకొని మెస్లో తిని 6 నెలలు కష్టపడితే పోటీ పరీక్ష రావాల్సిన పరిస్థితులు మనకు ఉన్నాయి. ఇక్కడ
మరి అలా 1,50,000 రూపాయలు ఖర్చు చేయని పేద కుటుంబాలను తల్లిదండ్రులను అడగక మన విద్యార్థులు సతమతమై ఆ 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు డిగ్రీ తర్వాత ఇంట్లో ఉండి ఎటు పనికి రాకుండా పోయి 3-4 సంవత్సరాల తర్వాత ఏమి చేయలేని దిక్కు చేయలేని పరిస్థితుల్లో ఉండి వాళ్ళ జీవితాలు కూడా కరెక్ట్గా ప్రయాణం చేయట్లేదు. మరి వాళ్ళ కొరకు నాకు భగవంతుడు ఏదైతే విద్యనిచ్చిందో ఆ విద్యను నేను కూడా వాళ్ళకు తోడై ఉండాలి. అందుకొరకే నేను ఒక ఇక వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఉండవల్లి చంద్రబాబు నివాసంలో బీజేపీ కూటమి నాయకుల సమావేశం. రాజకీయ అంశాలు ప్రచారంపై చర్చ జరిపిన పవన్, పురంధేశ్వరి, చంద్రబాబు. హైదరాబాద్ లో ఏప్రిల్ 17న శ్రీరాముని శోభయాత్ర ఏర్పాటుకు సిపి ఆదేశాలు. శోభయాత్రలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవాలని నిర్వాహకులకు సూచన. చేవెళ్ల ఆశీర్వాద సభలో బీఆర్ఎస్ అధినేత ప్రసంగం. సభ ప్రాంగణ ఏర్పాట్లు పూర్తి చేసిన మాజీ మంత్రి. చూస్తూనే ఉండండి V3 న్యూస్, లక్ష్యం సమాజహితం. నమస్తే.